చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర నల్ల నువ్వులు అయిపోయింది. ఒక్క షిఫ్ట్కే దొరికినాయి దేశవాళీ నల్ల నువ్వులు. ఇవి ఎరుపు, ఇంచుమించు నల్ల నువ్వులకి దగ్గరగా ఉంటాయి, కాకపోతే మరూన్ కలరు. ఇందాక మీకు విత్తనం నాటుతూ చూపించాను కదా, ఇదే అనమాట. చాలా అద్భుతం అండి. రాయలసీమ సైడు మన ఆంధ్ర గోదావరి లంక గ్రామంలో పండుతాయి ఇలా. డార్క్ కలర్ మరూన్ కలరు నువ్వులు వచ్చేసి మనకి సీజనల్లో ఒక పంట పండుతుంది, 2 పంటలు కూడా పండించవచ్చంట. కానీ నాకు ఒక్క పంటే దొరుకుతుంది, అది మా దగ్గర మాత్రమే దొరుకుతుందండి. చాలా ప్లేస్లో ప్రయత్నించాను కానీ దొరకలేదు. చాలా తక్కువ క్రాప్ వస్తుంది. ఇంకా మీకు తెలుసుంది దేశవాళీ విత్తనం అంటే తక్కువ క్రాపు, ఎక్కువ క్రాపింగ్ టైము. సో దానివల్ల ఇది నేను ఎక్కువగా పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక 300 కేజీలు ఉన్నాయి. ఇది ఇంకా ఫైనల్ అనమాట. దీన్ని ఒక 2 నెలల పాటు నేను నూనె తీయగలుగుతాను. అంటే అప్పుడప్పుడు తీస్తాను, మధ్యలో మళ్ళీ కొబ్బరి తీస్తాము. ఇంకా హైబ్రిడ్ పల్లి కోసం వెళ్తున్నానండి, ఒకవేళ దొరికితే అది కూడా తీస్తాము. ఇది ఏంటి అంటే మనకి లీటర్ వచ్చేసి 800 రూపాయలు పడుతుంది కేజీ. బ్లాక్ వచ్చేసి 9 పడుతుంది. దానికి దీనికి 100 రూపీస్ డిఫరెన్స్. మీకు బాటిల్ కాస్ట్ వచ్చేసి 50 పడుతుంది, అందుకే 850. బాటిల్ కాస్ట్ తీసేస్తే 800 అనమాట. సో వైట్ వచ్చేసి 7 కదా. వైట్కి రెడ్కి బ్లాక్కి డిఫరెన్స్ చెప్తాను. బ్లాక్ కలర్ అండి, ఎప్పుడైనా బ్లాక్ కలరు ఎంత గొప్పదో మీకు తెలుసు. జిగురు పదార్థం కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఇక ఐరన్ కాల్షియం ఫుల్గా ఉంటుంది. దీంట్లో జిగురు పదార్థం ఎక్కువ ఏమి ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది. ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా కలరే రెడ్. దీనికి కొంచెం కమ్మదనం ఎక్కువ ఉంటుంది, అదేమో చిరు చేదు ఉంటుంది. ఇది మనకి దీపారాజన పెడతారో లేదో నాకు తెలియదు కానీ వంటలకు మాత్రం ఎక్సలెంట్. పికిల్స్ పచ్చళ్ళు కూడా మా వాళ్ళు ఎక్కువ ఇదే వాడతారు, రాయలసీమ వాళ్ళు ఇంకా మన ఆంధ్ర వాళ్ళు. సో స్పెషల్గా పికిల్స్కి, వంటలకి, కూరలకి బాగుంటుంది. డీప్ ఫ్రైకి వచ్చేసి కొంచెం పొంగుతుంది. చేయగలిగితే చాలా హై హెల్తీ క్వాలిటీస్ అనమాట. అంటే ఆవాలు తర్వాత నెక్స్ట్ నువ్వులు చెప్పాను కదా మీకు. నువ్వుల్లో బ్లాక్ ఎక్కువగా వంటలకి వాడడం కష్టం, అందరూ ఇష్టపడలేరు, చిరు చేదు ఉంటుంది. నూనె దీపారాజును మాత్రం అది చాలా మంచిది. ఇది వంటలకి, కుకింగ్ ప్రాసెసింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే టేస్ట్ బాగుంటుంది, డైరెక్ట్ కూడా తాగొచ్చు. ఇంకా ఎక్స్టర్నల్గా మనకి నలుగు, బోన్స్ అంటే కాల్షియం, ఐరన్, కాల్షియం తగ్గినప్పుడు మనకి వెముకలు వీక్ అవ్వడము, బోన్స్, మోకాలు నొప్పులు, మెళ్ళ లాగడము, ఇలాంటివన్నీ బాడీలో ఒరిజినల్గా కాల్షియం తగ్గితేనే వస్తాయి. మీకు ప్రతి మనిషికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ తెలుసు కదా, ఐరన్ కూడా కంపల్సరీ. సో ఈ 2 పుష్కలంగా దొరికే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక్కటి అనమాట. ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అది కూడా ఇది స్పెషల్ ఏంటంటే దేశవాళీ విత్తనం, ఇంకా కెమికల్ లేకుండా మన పాతకాలం పంట. ఇది ఎద్దుగానుగలో ఇలా నా దగ్గర దొరుకుతుంది, ఇంకా కొంతమంది దగ్గర ఉంది. కాకపోతే నూనెల వల్ల అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. విలేజెస్లో, ట్రైబల్స్లో ఎక్కడో దొరుకుతాయి అనమాట ఇలాంటివి, చాలా రేరు. హైబ్రిడ్ అంటారా, మీకు నువ్వులు ఎక్కడైనా దొరికేస్తాయి ప్రతి ఎద్దుగానుగ దగ్గర, ఇంకా మిషన్ దగ్గర అది. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంటుంది, ఈ తర్వాత అయిపోతుంది, మళ్ళీ నా దగ్గర దొరకదు. ఇది మీరు తెలిసిన వెంటనే కొంచెం ఆర్డర్ పెట్టండి. ఒక 300 కేజీలు అంటే 100 లీటర్స్ వరకు రావచ్చు. 1-2 మంత్స్ ఇవ్వగలుగుతాను. మళ్ళీ ఈ క్రాప్ నాకు ఎప్పుడు వస్తుందంటే సంక్రాంతి టైంలో. ఇది మా ఆంధ్ర వాళ్ళు వేస్తారు, మా ఊళ్ళో రంగ గ్రామంలో. మళ్ళీ హార్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సంక్రాంతి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5th మంత్ క్రాప్ హార్వెస్ట్ చేస్తారనమాట. చేసి దాన్ని వాళ్ళు బాగు చేసి ఇసుక తీసి నీట్గా చేసి ఎండబెట్టి నాకు వచ్చేటప్పటికి మే, జూన్, జూలై ఆ టైంకి వస్తుంది. మళ్ళీ ఒక 8 మంత్స్ ఆ టైంలో ఇవ్వగలుగుతానండి. అప్పటి వరకు ఎర్ర నువ్వుల నూనె. ఈ మధ్యలో ఒకవేళ దొరికితే రిసర్చ్ చేస్తాను, దేశవాళీ దొరికితే ఎక్కడైనా మా ఫ్రెండ్స్ దగ్గర కానీ నాలాగా జెన్యూన్గా డెప్త్గా పండించే వాళ్ళ దగ్గర. రాయలసీమ మనకి వైజాగ్ దగ్గర కూడా దొరుకుతుందని తెలిసింది కానీ పట్టుకోలేకపోయాను. వాళ్ళే ఇంటి కోసం ఆయిల్ పట్టించుకుని వాడుకున్నారంట, ఇస్తానని చెప్పారు కానీ ఇవ్వలేకపోయారు. అలా దొరికితే కనుక మధ్యలో మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇది మాత్రం ఆర్డర్ పెట్టండి. ఇది ఇంకా కొబ్బరి, ఈ 2 కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నాయి, ఒక 1 మంత్ వరకు. ఆ తర్వాత మనకి హైబ్రిడ్ పల్లి కోసం వెళ్తున్నాం, అది చాలా 550లో వచ్చేస్తుంది. బీదర్లో దొరుకుతాయంటండి, వెళ్ళి ఇక్కడ మనకి చాలా దగ్గర వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాము. హైబ్రిడ్ ఇంకా కెమికల్ లేదు,
మరి క్వాలిటీ ఎలా ఉంటుందో మన పల్లి తెస్తే కానీ తెలియదు. అదేనండి ఇప్పుడు ఇది మన మరూన్ కలరు అంటే రెడ్ కలరు దేశవాళీ నువ్వుల నూనె. ఇది కొంచెం తేరాలి, తీసింది ఇంట్లో ఉందండి, తీసుకురావడం మర్చిపోయాం. కిందకి మొత్తం ఎండలో పెట్టిన తర్వాత కిందకి వెళ్ళిపోతుంది. ఇంచుమించు కొంచెం బ్లాక్ నువ్వులలాగే ఉంటుంది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కలర్ కానీ టేస్ట్ కానీ అన్నీ. ఇదంతా కిందకి వెళ్ళిపోయి తేరిపోయిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత మడ్డి కిందకి చేరిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. మీకు తేరిన బాటిల్ కూడా పెడతాము. ఓకేనండి. మన దేశవాళీ మెరూన్ నువ్వుల నూనె ఎద్దుగానుగ నుంచి